ఇవాళ స్పెషల్ అనమాట ములక్కాయ సాంబార్ మాది. ములక్కాయలు ముక్కలు ఇలా పప్పులో ఉడకబెట్టేస్తాను నేను. ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయలు ఉడకబెట్టేస్తా. సాంబార్లు ఉట్టి ఉల్లిపాయలు ఎంత తీయగా బాగుంటాయి టేస్ట్గా. ఇంతకుముందు మా చిన్నప్పుడు ఉల్లిపాయలు నిమ్మకాయ నిప్పుల మీద కాల్చుకుని తినేవాళ్ళు, తోలు తీసేసుకుని. నిప్పుల మీద ఉల్లిపాయలు ఉడకబెట్టేసేసుకొని పొయ్యి దగ్గర అవి తోలు తీసేసుకుని తినేవాళ్ళు. తీయగా ఉండేది ఉల్లిపాయ ఒక్కొక్క రకంగా కట్ చేస్తే ఒక్కొక్క టేస్ట్, ఘాటు కానీ స్వీట్ కానీ ఒక్కొక్క రకంగా వస్తుంది ఉల్లిపాయలో అన్ని. అందుకే ఉల్లిపాయని అమ్మతో పోలుస్తారు తెలుసా. ఉల్లిపాయను కూడా అమ్మతో పోలుస్తారు. ఉల్లి చలువ చేస్తుంటారు, ఉల్లి తల్లి లాంటిది అంటారు. అందుకే ఉల్లి తల్లి లాంటిది, ఉల్లిపాయ చలువ చేస్తుంటారు. చాలా చాలా అన్ని ఉల్లిపాయలు అయితే మనం ఏ కూర ఉండలేము కదా. దాంతోపాటు సాంబార్లోకి సొరకాయ ముక్కలు, క్యారెట్లు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ రెడీ చేస్తాను అనమాట. ఇవాళ మంది ములక్కాయ సాంబార్. ఈ ములక్కాయ ముక్కలు ఇవన్నీ పక్కన పెట్టేసి మెరిపేసి చింతపండు పులుసు పోయి సాంబార్ వేసేస్తాను అనమాట. ఓకేనా.